ఎవరమ్మా డిఎంఎల్హెచ్ఓ గారు ఎవరు? ఉండండి, ఎందుకు చెప్తున్నా అమ్మాయి ఏమైంది? హాస్పిటల్ నుంచి హడావిడిగా తెచ్చి ఈడ తీసుకొచ్చుకోమ్మా. ఏమన్నా హాస్పిటల్ అడిగితే కాలేజ్ పోయి తీసుకోపోమంటారా? చూడు, అబద్ధం ఆడినావు, నువ్వు మిస్ అయిందని. అమ్మాయి హాస్పిటల్లో అక్కడే తీయమంటే స్కూల్లో పోయి తీసుకోపోవన్నారట. ఎందుకు అట్లా? మేమేదో వస్తుందామని దాచిపెడదామని వాళ్ళని హడావిడిగా హాస్టల్ నుంచి తెచ్చి హాస్పిటల్కి వెళ్ళి ఈడ తీసుడు ఎందుకమ్మా? మంచిగా అయిన తర్వాత తీసి జాగ్రత్తగా తేవచ్చు కదా. ఎందుకు ఇట్లా పిల్లల్ని ఇబ్బంది పెడతారు? ఆడ తీయమంటే ఏమన్నారు? స్కూల్ కూడా మీ నర్సుతో తెప్పించుకోండి, వెళ్ళండి. వామిటింగ్స్ అని ఇంకా వస్తున్నాయి. ఇంకా హెడేక్ లాగా వస్తుంది. మేడం ఎంత తెలుస్తున్నాం? ఎంతమందికి అయింది? హాస్పిటల్కి 75 మంది వచ్చారు. హాస్పిటల్ తీయచ్చు కదా. ఏంటంటే చెట్టు కింద కూర్చోబెట్టి దన్మని ఇడికి తెచ్చి ఏంటి ఈ పద్ధతి? పెయిన్ అవుట్ ఉంటాయి. కరెక్టే పెట్ట. ఇక్కడ తెచ్చి ఎందుకు రాబోతుంది? హాస్పిటలే ఉంచుకొని తీసి మంచిగా అయినాక పంపాలి. ఏం హడావిడి ఎందుకు పట్టుకొచ్చిన పిల్లల్ని దవాఖానకి వెళ్ళి ఎక్కించుకొచ్చింది బిడ్డ. అంబులెన్స్ పోలీసు వాళ్ళు అక్కడంతా నిలబడి జాగ్రత్తగా ఎక్కించి పంపారు కదా. పోలీసు వాళ్ళని పెట్టి ఎక్కించింది పిల్లలు. ఇదా మీరు దాచుకుంటే వీడియోలో వస్తుంటే టీవీలలో అన్నింటిలో పోలీసు వాళ్ళు నిలబడి అమ్మఒడి వాహనాలు, అమ్మఒడి వాహనాల్లో గర్భిణీ స్త్రీలు ఎక్కిస్తారు. గర్భిణీ స్త్రీలు ఎక్కించాల్సిన అమ్మఒడి వాహనాల్లో వీళ్ళ పిల్లలు ఎక్కించి ఒకరి మీద ఒకరు నిలబడి పట్టుకొచ్చి చెట్టు కింద కూర్చోబెట్టి తీసుకోండి. అమ్మ వచ్చింది అక్కడ ఫోన్ చేసినాం అమ్మకు. ఏ ఊరు పెద్ద వాళ్ళ మేడుకొని వస్తుంది అమ్మ బయలుదేరిందా? నాన్న వస్తుందా? ఇట్లా ఎంతమంది ఉన్నారు బిడ్డ తీయని వాళ్ళు? ఎంతమంది అమ్మ మొత్తం ఇప్పుడు అయింది? 11 మంది ఎఫెక్ట్ అయ్యారు. మొబైల్ 11 మంది ఎఫెక్ట్ అయ్యారు. చూసిపోతుంది ఎందుకంత తొందరగా తీసుకురావాలి? అది డాక్టర్గా మీరు చెప్పాలి కదా. ఉండని ఒక రోజు లేదు తప్పండి. వీడియోలు ఉన్నాయమ్మా, చూపి పోలీసులు పెట్టి చూపిస్తాం. దానికి ఏం చెప్తారు? అదే మన పిల్లలకి తీసుకుంటామా? ఏమొస్తాం సార్వజనిక విమోచన చేస్తాం, పరామర్శ ఏముందా అభిప్రాయం? అక్కడ పెట్టాం సార్, పెట్టినాం సార్. అమ్మాయి బండి పెట్టి సెట్ చేయకపోతుంది. కడుపు కదా గల్ల కింద పోతున్నారు. అన్నం తెచ్చుకున్నారు.
అది వాళ్ళకి బయట చెట్లు మాకేం బాగుంటు నీళ్ళు సరిగ్గా రావు సార్ కళ్ళ వస్తున్నారు అట్లానే ఇబ్బంది పెడతారు సార్ చెడి మాత్రం ప్రాబ్లం సార్ దానికి మాత్రం మంచిగా అక్కడ గోడ కూడా పడిపోయి అంటే ఎప్పుడైనా సార్ ఉంటే అలా పులిగా వస్తే తీసి పక్కన ఆ రోజు మళ్ళీ చాలా మంది ఇక్కడ మా పాపకైతే కాదు కానీ మనం చెప్పలేక బయటికి చెప్పారు ముందు బాత్రూమ్స్ వాళ్ళు మొత్తం లోపలికి స్మెల్ మాకే మాకు వస్తుంది అట్లా అప్పుడు ఆ పూటకి వచ్చి 10 రోజులు ఉండటం వాళ్ళకి ఇబ్బంది కాదు సార్ పాపని తీసుకెళ్దాం గ్లూకోజ్ ఏం లేదు నాంటి ఉంటాయి నొప్పి వేసి కొంచెం కవర్ అయింది నాన్న వాళ్ళు ఉంటుంది మొత్తం ఇవాళ ఏం పెట్టారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మీకు కూడా వామిటింగ్స్ అయినాయా ఫస్ట్ ఇయర్ ఇవాళ పొద్దున కూడా పాప అన్నం ఈరోజు రైస్ ఉడక వాళ్ళు వాడిన వాటర్ వల్ల ఉడక రైస్ ఉండండి ఈరోజు మార్నింగ్ పిల్లలు వాడే వాటర్ గురించి రైస్ వండింది చాలా చెప్పారు సార్ చెడు కానీ మాత్రం బాగుంది చదువులు బాగున్నాయి భోజనం బాగుంది భోజనం సరిగా పెట్టండి